నమస్తే విక్టి మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం. ఏసీ బోగీల్లో మంటలు. ప్రమాద కారణాన్ని ఆరా తీస్తున్న అధికారులు. విశాఖలో ఉత్సాహంగా హ్యాండ్లూమ్ సారీ వాక్. బీచ్ రోడ్ లో సందడి చేసిన మహిళలు. ప్రజాకవి వంగపండు పాటలు కలకాలం ఉంటాయి. ఎమ్మెల్సీ వరద కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్దాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. ఛత్తీస్గఢ్ లోని కౌఫ్ నుంచి విశాఖ చేరుకున్న ఎక్స్ప్రెస్ 18517 నెంబర్ గల రైలు బోగీల్లో ఈ మంటలు వ్యాపించాయి. స్టేషన్ లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఈ ఘటన జరిగింది. 3 ఏసీ బోగీలు దాగదమయ్యాయి. B7 బోగీలోని మరుగుదొడ్లలో షార్ట్ సర్క్యూట్ లో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో B7 బోగి పూర్తిగా, B6, M1 బోగీలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో రైల్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. రైల్లో అగ్ని ప్రమాదం ఘటనపై హోంమంత్రి అనిత DRM తో ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సంప్రదాయమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చేనేతను ప్రోత్సహిస్తూ ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం ఉదయం సారీ వాక్ నిర్వహించారు. సుమారు 8,000 మంది మహిళల విశాఖ యువతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీరలో అమ్మతనం కమ్మదనం ఉంటుందని తెలిపారు. భావితరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరారు. మహిళలకు స్ఫూర్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు చెప్పారు. చీర నేయడంలో చేనేత కార్మికుల కష్టం ఉంటుందని పేర్కొన్నారు. నేతలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అనిత తెలిపారు. మంచి ఉద్దేశంతో ఈరోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అన్నది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్కే ఇది. ఎందుకనంటే ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం, దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు, వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ ద స్క్రీన్లో ఉంది చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ, కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన IAS శ్రీమతి రోషిని అబ్రంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు, చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు, ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ. ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది, మన బాల్యం అన్నది ముందుకు నడిచింది. ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది. ఆ చీర కొంగు మూది తుడుచుకునే మన అన్నప్రసన్న కూడా జరిగింది. అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది. అటువంటి ఆ చీర కమ్మదానాన్ని, అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం, ఒక మంచి పరిణామం కింద భావించాలి.
ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకోవద్దని చెప్పట్లే, వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితుల్లో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీరచ్చు చూడండి. కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగానే బాగుంది అంటారు. అదే కనుక చీర కట్టుకొని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది చీరలో ఉన్న గొప్పతనం. ఈరోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈరోజు మనం కట్టుకున్న ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి, వాళ్ళ తాలూకా జీవన విధానం, వాళ్ళ తాలూకా ప్రేమ, వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి. ఈరోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా 8% దగ్గర 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మనం ఒకానొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి, చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అనే పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం. మరేం లేదు, మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం. ఒకటే విషయం అండి, చేనేత కార్మికుల సంగతి నేను చూస్తూ ఉంటాను. నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలామంది చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నేయటానికి దగ్గర 20 రోజులు పడుతుంది. 20 రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా 24 గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే కానీ, మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం. ఆ మూమెంట్ ఇస్తేనే కానీ ఒక చీర నేయటం అవ్వదు. వరదలు వచ్చినా, వర్షం వచ్చి చిన్న వర్షం వచ్చినా, వరదలు వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది చేనేత కార్మికుల మగ్గాలకు సంబంధించిన ఆ ఎక్విప్మెంటే. అటువంటి పరిస్థితుల నుంచి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈరోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. చేనేత పరిశ్రమల వారికి సపోర్ట్ ఇవ్వడానికని మేము వనితలందరం చీరలు కట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికని మేము ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. మా సాయి కోలాటం గ్రూప్ అండి, ఇది సీతంధార సాయిబాబా టెంపుల్ తరపున మేము చేస్తున్నాం. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి గాదిరాజ్ ప్యాలెస్ వరకు అయ్యింది. మళ్ళీ విశ్వప్రియ ఇక్కడ వరకు వచ్చాం, ఇక్కడ ప్రోగ్రామ్ చేసాం. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటుందని జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. ఆదివారం మంగళగిరిలో జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానే పలువురు మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇతరులంతా పార్టీ కార్యాలయంలో నేతలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే ఆయా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. విశాఖ సిటీ పోలీస్ ఇటీవలే ఛేదించిన పలు కేసుల్లో రికవరీని ఆదివారం మీడియాకు ప్రదర్శించారు. బంగారం, వెండి, నగదుతో పాటు వివిధ వస్తు సామగ్రిని దొంగలించి రికవరీ చేసినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగిచ్
జేసీపీకే ఫకీరప్ప ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ ఎం వెంకటరత్నం, జోన్ 1 క్రైమ్ ఏసీపీ వెంకట్రావు సహా పలువురు సిఐలు, నేర విభాగ సిబ్బంది పాల్గొన్నారు. భారీ రికవరీ మేళా సందర్భంగా బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. Sixteen motorcycles and 2 autos and 271 mobile phones. So ఇంకా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పని వచ్చేసి నాట్ ఓన్లీ క్రైమ్ డిటెక్షన్ బట్ ఆల్సో క్రైమ్ ప్రివెన్షన్. ఆ క్రైమ్ ప్రివెన్షన్ చేయాలంటే ఇంతకుముందు టిల్ జూన్ ఎండ్ 32 క్రైమ్ బీట్స్ ఉండేది. ఇప్పుడు లాస్ట్ 1 మంత్లో ఇప్పుడు ఇది పెంచేసి 42 క్రైమ్ బీట్స్కి పెంచాము. సో ఇంకా రాబోయే కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ బీట్ కూడా పెంచడం జరిగింది, క్రైమ్ బీట్ కూడా పెంచడం జరిగింది. మన ఉద్దేశం ఒకటే, మన సిటీలో ప్రతి ఇంచ్ మనం కవర్ చేయాలి, అదే మన లక్ష్యం. ఒకవైపు బీట్ కవరేజ్, నంబర్ 2 లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ డౌన్లోడింగ్, నంబర్ 3 ప్రతి చోట సీసీటీవీ, నంబర్ 4 ప్రతి చోట లైటింగ్, అండ్ నంబర్ 5 ప్రతి చోట పొదలు క్లియరింగ్. ఈ 5 పనులు నేను డీసీపీ క్రైమ్స్ నుండి కంప్లైంట్స్ తీసుకుంటున్నాం, మంత్లీ కంప్లైంట్స్ రిపోర్ట్. మన ఉద్దేశం వైజాగ్ సిటీలో ఎక్కడ దొంగతనాలు జరగకూడదు, అందరూ హాయిగా రాత్రి నిద్రపోవాలి. ప్రజాకవి గాయకులు వంగపండు ప్రసాదరావు మరణించి 4 ఏళ్లైనా వారి పాటలు కలకాలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఎమ్మెల్సీ వరద కళ్యాణి అన్నారు. ప్రజాకవి వంగపండు 4వ వర్ధంతి కార్యక్రమం విశాఖ నగర్ తీరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ పోలీస్ మెస్ వద్ద గల ఆయన విగ్రహాన్ని పలువురు ప్రముఖులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతూ మహాకవి శ్రీశ్రీ తర్వాత ప్రజా సమస్యలపై పాటలు రాయడంలో వంగపండు దిట్ట అని కొనియాడారు. అందుచేతనే తమ ప్రభుత్వం వంగపండును గుర్తించి బీచ్ రోడ్ లో ఆయన విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిందన్నారు. వంగపండు కుమార్తె ఉషా, అనుషా పట్నాయకులు మాట్లాడుతూ ప్రజాకవి వంగపండు ప్రసాదరావు అని కొనియాడారు. వంగపండు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై కూడా పాటలు రాశారని గుర్తు చేశారు. ఆయన పాటలు వింటుంటే హృదయం చలించిపోతుందని అన్నారు. తన అమ్మాయి అయిన వంగపండు ఉషా గారు, మా అక్క, అలాగే మారుతి ప్రసాద్ గారు, అలాగే అనూష పట్నాయక్ గారు, మిగతా పెద్దలందరూ సమక్షంలో ఆ పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. అతని విగ్రహాన్ని ఆ రోజు మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల రూపాయలు పేద కళాకారులకి అతని వర్ధంతి రోజు ఇచ్చేట్టుగా జీవో కూడా ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, వంగపండు ప్రసాదరావు గారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న పేదరికాన్ని, వెనకబాటుతనాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఎన్నో పాటలు రాసి ఒక ప్రజా గాయకుడిగా ప్రజల్లో చైతన్యం కలిగించే వ్యక్తిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఒక మహానుభావుడు. అలాంటి వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అతని ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా నేను వేడుకుంటూ ఉన్నాను ఏంటంటే, అంత గొప్ప వ్యక్తికి, అంత మహనీయుడిని ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతుల టైంలో కూడా ప్రభుత్వ పరంగా చేస్తే అతని అభిమానులందరూ కూడా చాలా సంతోషిస్తారు. అలాంటి వ్యక్తికి పార్టీలు ఆపాదించకుండా ఒక న్యూట్రల్ పర్సన్, అతను ప్రజాగాయకుడు, అలాంటి వ్యక్తిని ఒక న్యూట్రల్ పర్సన్గా తీసుకొని అతని ఆశయాలు కొనసాగించడానికి ప్రభుత్వం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అక్క ఉషా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో వంగపండు ప్రసాదరావు గారి పూజ్యులు, ప్రముఖ జానపద గాయకులు శ్రీ వంగపండు ప్రసాద్ గారి 3వ వర్ధంతికి ఈరోజు నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు వరద కళ్యాణి గారు కూడా, మేడం గారు కూడా చెప్పారు, ఏదైతే
ఒక సోషల్ యాక్టివిస్ట్గా, లేదు అని అంటే ఒక ప్రజలని ఉత్తేజపరిచే విధంగా, వారిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా, ఒక సామాజిక వేత్తగా ఏదైతే అతని ప్రయత్నం ఆయన అలాంటి ఒక న్యూట్రల్ పర్సన్కి ఖచ్చితంగా ప్రభుత్వం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్, ఏ ప్రభుత్వం ఉన్నా, మన వైసీపీ ప్రభుత్వం కూడా చేసింది, టీడీపీ ప్రభుత్వం కూడా దీని పట్ల చాలా పాజిటివ్గా తీసుకొని ఏదైతే జీవో కూడా ఇచ్చున్నారో 2 లక్షల రూపాయలు ఈ రోజున పేద గాయని గాయకులకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో కళాకారులు, దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలకి అతీతంగా బీదవారిని అలాగే సామాజికంగా ఇలా ఉత్తేజపరిచే ఇలాంటి ఒక కళాకారులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమంలో నాకు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన ఉష గారికి, వారి భర్త గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వంగపండు ప్రసాదరావు గారి వర్ధంతి సభ 3వ వర్ధంతి సభ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మహానాయకులు ప్రజల మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో ఎప్పటికి కూడా బతికుంటారని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, పేదల కోసం, మహిళల కోసం, అనేక మంది రైతుల కోసం, ఏ రకంగా వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదల కోసం అనేక పాటలు ఒగ్గు కథ రూపంలోని, అలాగే భూమి భాగవతం అనే నాటికలాంటి కూడా, అడవి డ్యూటీలు అనే నాటికలు కూడా రాసినటువంటి మహనీయుడు వంగపండు ప్రసాదరావు గారు. ఈయన గద్దరు వీళ్ళిద్దరూ కూడా జన్నాట్య మండలి వ్యవస్థాపకులుగా ఆనాడు నుంచి కూడా ఉద్యమ పాటలు రాస్తూ ప్రజల మధ్యనే జీవించినటువంటి మహా చరిత్ర కలిగినటువంటి మహానాయకులు వీళ్ళు. గద్దరు అలాగే మన మధ్య లేరు, వంగపండు గారు కూడా లేరు. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో ప్రతి ఒక్క చోట వీళ్ళ గలం విప్పి గజ్జె కట్టి ప్రజల మధ్యన ఆట పాట మాట ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ అడుగు జాడల్లోని ఖచ్చితంగా ఆశయాలను కొనసాగిస్తూ ఇదే బడుగుల కోసం, పేదల కోసం ముందుకి ఉండి పోరాడతామని చెప్తూ అందరికీ తెలియజేసుకుంటూ జోహార్ వంగపండు ప్రసాదరావు గారు. మగవులతో పాటు నేటి యువ మహిళల అభిరుచికి తగ్గట్టుగా ఆధునాతన డిజైన్లతో ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న డ్రాపరీస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్ స్టూడియో రెడీమేడ్ వస్త్రాలను అందుబాటులోకి ఉంచింది NIFT మాస్టర్ అండ్ డిజైనర్ షాలిని నిరంజన్ తెలిపారు. విశాఖ బీచ్ రోడ్ పాండురంగాపురంలో గల స్టూడియో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రాపరీస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్ స్టూడియో ఎగ్జిక్యూటివ్ డిజైనర్ వేరన్నారు. ప్రస్తుత ఫ్యాషన్ రంగంలో సరికొత్త డిజైన్లకు ఆకర్షితులవుతున్న మహిళల అభిరుచికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ డిజైనర్ వేస్ తయారు చేయడంలో తమ ప్రత్యేకతగా చెప్పారు. సామాన్యుల నుంచి అందరికీ అందుబాటు ధరల్లో 500 రూపాయలు మొదలు 50,000 రూపాయల వరకు లెహంగా, చుడీదార్స్, డిజైన్ బ్లౌజ్, డిజైన్ చీరలు వంటి అనేక ఫ్యాషన్ డిజైనర్ వస్త్రాలు తమ వద్ద లభిస్తున్నాయన్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మహిళలంతా తమ స్టూడియోను సందర్శించి సహకరించాలని కోరారు. It's me, Shalini Niranjan. I am from UP and I finished my college from Delhi NIFT, and this is my studio, Draperies, and it's been I'm completing 1 year, so this is my 1 year first anniversary. We are celebrating first anniversary and expanding my business. Expansion is there, so yeah. And I have more than 13 years of work experience in this field, fashion industry. And I worked with so many brands. Right now I'm working with Fab India also, and I cannot actually disclose my brand's name. Yeah, that is the problem. Just 1 or 2 brands I can disclose. There is a clause, so I cannot disclose everything. Okay. Yeah, that's it. Yeah, my product is all about designing. I'm a typical designer. Okay, this studio is all about my artwork, handcrafted, and I have so many artisans in my hand. Bundelkhand is my main motto. I'm working with lots of chanderi and all kind of silk, and now my focus is Andhra. Okay, and I love this city, Vizag, and I am working with
beautiful people, okay, really talented people. So yeah, this work is, you can see all my work. It's all about art and yeah, all designing. Yeah, and I work with my main fabrics, Banarsi, that is called brocade, and Chanderi, all kind of silks, and cotton. Mal cotton will be there, and modal silk, and Jardozi. This is my main thing. Lots of things. I'm doing lots of things. Once you'll see my studio, you'll understand my work. And kids workshops, yes, my workshop. I'm doing so many workshops, all kind of art stuff and designing. And yeah, soon, very soon, I'm gonna open my institute also. And I tie up with the MSME. I'll certify it, I'll give you my certificate if anybody is interested. So I'll give you my certificate, MSME certificate, and let's see. I'm hoping for the best. Thank you so much. Thank you guys. కేరళ బాధిత కుటుంబాల సహార్థం సిపిఎం ఆధ్వర్యంలో సహాయ నిధి సేకరణ కార్యక్రమం విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఫిష్ మార్కెట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత రాజు మాట్లాడుతూ సిపిఎం కేంద్ర కమిటీ దేశంలోని అన్ని కమిటీలకు కేరళ సహాయ నిధి సేకరించి పంపాలని పిలుపునిచ్చిందని, ఈ సందర్భంగా విశాఖ జగదంబ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు వెళ్లి సహాయ నిధి వసూలు చేస్తున్నామన్నారు. కాపాడండి. డాడీ రౌండ్ ఒకసారి లోపలికి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కేరళ రాష్ట్రంలో వయనాడ్ ప్రజలు దాదాపు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటికీ కూడా శవాలు దొరకని పరిస్థితి. బురదల్లో అనేక శవాలు కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళని తీసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అనాథులుగా మిగిలారు. వాళ్ళ యొక్క ఆర్థిక సాయం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈరోజు సిఐటి అందులో భాగంగానే విశాఖ ప్రజల్ని కేరళ వరద బాధితులకి ఆర్థిక సాయం అందించాలని ఈరోజు ఫిష్ మార్కెట్లో విశాఖ ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా పెద్ద మనసుతో కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆదుకుంటారు. ఈరోజు కూడా అనేక మంది గత 3 రోజులుగా మేము ఈ సహాయం కోసం వెళ్తున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రకృతి విపరీతాలు రాకూడదు. వచ్చినప్పుడు మాత్రం ప్రజలందరూ ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలు, వారు చేసే ఉత్పత్తుల వల్ల ఈరోజు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ఈరోజు ప్రపంచం యొక్క పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు సాగుతున్నాయి. మన జిల్లాలో కూడా అచ్యుతాపురం బెల్ట్ అంతా కూడా ఈరోజు కాలుష్యంతో నిండిపోయిన ఫ్యాక్టరీలు అన్నీ వచ్చాయి. మన సముద్రంలో నీటి మన మత్స్య సంపద అంతా సర్వనాశనం అయిపోతున్నాయి. వీటిలన్నింటినీ అరికట్టాలి. ఇటువంటి ప్రకృతి విపరీతాలు రాకుండా పర్యావరణ విభాగం ఏదైతే ఉందో చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖ ప్రజలు చేసిన ఈ ఆర్థిక సాయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధ దామోదర్ స్టూడియోస్ బ్యానర్ పై తమ సమర్పణలో రూపొందించిన కమిటీ కుర్రోలు చిత్రం ఈ నెల 9న విడుదల చేస్తున్నామని సినీ నటి నిర్మాత కొణిదెల నిహారిక అన్నారు. శుక్రవారం సాయంత్రం గాదిరాజు ప్యాలెస్ లో కమిటీ కుర్రోలు యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనిరుద్ దేవ్ వినులు విందుగా సంగీతం అందించారన్నారు. ఈ చిత్రం 1990 దశకంలో కథాంశం అన్నారు. సినిమా టీజర్, ట్రైలర్లకు ఇప్పటికే మంచి స్పందన వచ్చిందన్నారు. సందీప్, రుషిక ప్రసాద్, సహా నిర్మాత ఫనీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ తదితరులు పాల్గొన్నారు. బలిచేట అంతా అక్కడే జరిగింది.
సార్ యాక్చువల్గా ఇక్కడ స్లాంగ్ అక్కడ పెట్టాం సార్ మేము, ఇక్కడ కాపీ పేస్ట్ కొత్తగా క్రియేట్ చేస్తాం. వైజాగ్ ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నాకు వైజాగ్ అనేది సిటీ చాలా క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే నా ఫస్ట్ చిత్రం ఇక్కడే షూటింగ్ చేయడం జరిగింది. సో ఒక 1.5 month నేను ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఆ టైంలో హైదరాబాద్ కాకుండా నేను ఇంకేదైనా సిటీలో సెటిల్ అవ్వాలి అంటే అది డెఫినెట్గా వైజాగే, ఎందుకంటే బీచ్ ఒక పెద్ద కారణం దానికి. నాకు చాలా ఇష్టం. బట్ ఈ సిటీకి వస్తే ఒక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందండి మాకు. మా 11 మంది కమిటీ కుర్రాళ్ళు, మా 4 హీరోయిన్లతో కలిపి మేము మా కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాం. సినిమా స్టార్టింగ్లో నేను నిజంగానే ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఐడియా అయితే నాకు లేదు. ఎందుకంటే చిన్న సినిమా కదా, కొత్త ఫేసులు కదా, పోస్టర్ ఫేస్ ఎవరు లేరు. సో ఇంత వెల్గా రిసీవ్ చేసుకుంటారు అనుకోలేదు. బట్ థ్యాంక్స్ టు ద ప్రెస్ అండ్ థ్యాంక్స్ టు యువర్ కవరేజ్ దట్ ఇంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. మాకు వచ్చిన రిసెప్షన్కి నేను చాలా ఓవర్వెల్మ్ అయిపోయి ఉన్నాను. అండ్ మా సినిమాకి వస్తే చాలా ఆనెస్ట్గా ఒక రూటెడ్ సబ్జెక్ట్ తీసుకున్నామండి. మొత్తం ఈ గోదావరి జిల్లాలోనే షూటింగ్ చేసాం మేము. అమలాపురంలో ఒక 50 రోజులు షూటింగ్ చేసాం. అందరూ ఇక్కడ వాళ్ళే, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేను ఒక్కదానే హైదరాబాద్ నుంచి, మిగతా మా కాస్ట్ అండ్ క్రూ అందరూ, డైరెక్టర్ కూడా తాడేపల్లిగూడెం నుంచి. అందుకనే ఎంత రూటెడ్గా వచ్చిందంటే సబ్జెక్ట్, అంత ప్యూర్గా, అంత ఆనెస్ట్గా తీశారు. సో August 9th మేము థియేటర్స్కి వస్తున్నాం. అందరూ థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీదే ఉందండి, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించలేదు. ఎందుకంటే మా డైరెక్టర్ గారు కూడా వేరే స్క్రిప్ట్ రాసుకోకుండా ప్రస్తుతానికి దీని మీదే 100% కూర్చొని ఉన్నారనమాట. సో ప్రస్తుతానికైతే కమిటీ కుర్రోళ్ళే మా అందరి మైండ్లో, మా అందరి శరీరాల్లో ఇమిడిపోయింది. పర్టిక్యులర్గా అని కాదండి, మా డైరెక్టర్ గారు ఇక్కడే తాడేపల్లిగూడెం అటు సైడ్ నుంచి నేను చెప్పినట్టు ఆయన జీవితంలో ఆయన చూసిన సందర్భాలు అన్నీ గురించి ఈ సినిమా చేశారు. ఇప్పుడు మన లైఫ్లో 8 ఏళ్ళప్పటి నుంచి 30 ఏళ్ళ వరకు ఏ సంఘటన జరుగుతాయో అవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు ఆడిన క్రికెట్ దగ్గర నుంచి లేకపోతే విలేజ్ పాలిటిక్స్ దగ్గర దాకా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. సో ఒక పర్టిక్యులర్ సంఘటన అనేది చెప్పలేము. లేదండి, నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ విషిక క్యారెక్టర్. తను కూడా వైజాగ్ అమ్మాయి. తనది ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ క్యారెక్టర్. ప్రసాద్ బెహ్రా పెద్దోడి వైఫ్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో. చాలా అంటే తను ముందు నుంచే యాక్టింగ్ చేస్తున్నది కొన్ని సినిమాల్లో, ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్లో. తన క్యారెక్టర్ నాకు చాలా ఎందుకు ఇష్టం అంటే, చదువుకున్న అమ్మాయి ఏదైనా కరాఖండిగా చెప్పేస్తుంటుంది, ఇలాగే జరుగుతుంది, లేకపోతే నిజాలు కూడా హర్ట్ఫుల్గా ఉన్నా కూడా మొహం మీద నవ్వుతూ చెప్పేసే క్యారెక్టర్ అనమాట. సో డెఫినెట్గా అందరు అమ్మాయిల క్యారెక్టర్, ఈవెన్ టీనా, రాధ్య అండ్ తేజు, 4 క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. కుర్రోళ్ళు అన్నాక లవ్ స్టోరీస్ ఎంత కామనో, ఊరన్నాక అందం, అది చూపించాలంటే మనకు అమ్మాయిలే. సో అది మా సినిమాలో డెఫినెట్గా వాళ్ళు చూపించాలని చెప్పచ్చు. అన్నీ చేశారండి, ఒక్కటంటే లేదు, నా ప్రాణంతో సహా అన్నీ తీశారు. మీరు నేను అందరూ ఏం చేశారు, అన్నీ చేశారు. కమిటీ పిండి పిప్పి చేశారు. డెఫినెట్గా నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడే సార్ మ్యూజిక్తో పాటు నరేట్ చేశారు. అప్పటికి మ్యూజిక్ ఓకే అయిపోయింది. మ్యూజిక్తో పాటు నరేట్ చేసి ఇది మేడం ఇలా ఉంటుంది అంటే ఎంత నచ్చిందంటే నాకు, ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి, ఏదో ఒక విధంగా నా పేరు ఉండాలి ప్రాజెక్ట్లో అని చెప్పి నేను ప్రొడక్షన్లోకి దిగడం జరిగింది. ఎందుకంటే నేను ఫీచర్ ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి అని అయితే అనుకోలేదు. బట్ ఈ సినిమా రాగానే నేను అయితే డిసైడ్ అయిపోయాను, నా పేరు 100% ఉండాలి, నేను ప్రొడక్షన్ చేయాలి ఈ సినిమాకి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఎందుకంటే డైరెక్టర్ కాదండి, మా కో ప్రొడ్యూసర్. మా డైరెక్టర్ గారు ఇంకా కొంచెం వర్క్ ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయారు అటు నుంచి. శాటిలైట్ ఛానల్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ వల్ల చాలా సినిమాకి అయితే మంచి పేరు ఆల్రెడీ వచ్చింది. అండ్ దెన్ ప్రమోషన్ అయితే చాలా అంటే ఒక రేంజ్లో జరుగుతుంది. ఏదో ఒక పెద్ద సినిమా వచ్చే రేంజ్లో ప్రమోషన్ ఉంది. ప్రతి ఊరు ఆడ ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మెయిన్లీ పాటలు, ఆ జాతర పాట కానీ అవన్నీ కానీ ఎక్కడ జాతర అవుతుందో మాకు వినిపిస్తున్నాయి. ఎఫ్ఎంలో కూడా కంటిన్యూస్గా వినిపిస్తున్నాయి. సో ఇది విశాఖపట్నం ఈ ప్రొడక్షన్ వస్తే రాధా దామోదర్
స్టూడియోస్ ఏదైతే ఉందో వైజాగ్ రిలేటెడ్, వైజాగ్ రిజిస్టర్డ్ కంపెనీ అది. మేము వైజాగ్ వాళ్ళమే, సో వైజాగ్లో ప్రమోట్ చేస్తున్నాం ఈ సినిమాని. నిహారిక గారు మమ్మల్ని ఈ సినిమాకు పార్ట్ చేశారు. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హర్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ వే ఆఫ్ వర్కింగ్ వాళ్ళ ప్రొడక్షన్తో. అండ్ దెన్ మా టీం అంతా చూసారు, ఇది టోటల్ క్రికెట్ టీమ్ విత్ ఎక్స్ట్రాస్ కూడా ఉన్నారు. సో దే హ్యావ్ మేడ్, అంటే ప్రతి ఒక్క ఎవరైతే క్యారెక్టర్ ఇక్కడ ఉందో యాక్చువల్లీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్, మనిషి ఎలాంటి వాడో ఆ టైప్ క్యారెక్టర్ వాళ్ళు చేశారు. సో వీళ్ళ పేర్లు ఇప్పుడు మాకేంటంటే క్యారెక్టర్ పేర్లుగానే తెలుసు, కానీ యాక్చువల్ పేర్లతో అసలు మాకు వాళ్ళు చెప్పలేము. దే హావ్ గివెన్ ఫుల్ కమిట్మెంట్ అండి. అండ్ దెన్ వంశీ హాజ్ డన్, ద డైరెక్టర్ వంశీ హాజ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్. సో మీ అందరి ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్గా వీఆర్ టేకింగ్ ఫ్రెష్ మూవీస్ అండ్ ఫ్రెష్ స్టోరీస్ అండ్ ఫ్రెష్ ఫేసెస్ అండ్ వీఆర్ క్రియేటింగ్ గుడ్ కంటెంట్ అనుకుంటున్నాం. సో ఈ కంటెంట్ మీరు అందరూ ప్రేక్షకులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక మంచి సినిమా తీసాం, అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ద మూవీ అండ్ నేనైతే 100 మార్క్స్ ఇచ్చాను టోటల్గా. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ద మూవీ విల్ కమ్ సో వెల్. సో ఇట్ రియలీ కేమ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం, ఏసీ బోగీల్లో మంటలు, ప్రమాద కారణాన్ని ఆరా తీస్తున్న అధికారులు. విశాఖలో ఉత్సాహంగా హ్యాండ్లూమ్ సారీ వాక్, బీచ్ రోడ్ లో సందడి చేసిన మహిళలు. ప్రజాకవి వంగపండు పాటలు కలకాలం ఉంటాయి, ఎమ్మెల్సీ వరద కళ్యాణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.